వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ శుభస్వాగతం. ఇవాళ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక బంగారు గని లాంటి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ పుస్తకం ఉత్తమ తెలుగు వాన కథలు. ఉత్తమ తెలుగు వాన కథలు. ఈ పుస్తకాన్ని ఎడిట్ చేసిన వాడు మహమ్మద్ ఖదీర్ బాబు, సుప్రసిద్ధ తెలుగు కథకుడు. ఖదీర్ బాబు అంటే తెలుగు సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఆయన పేరు చెప్పగానే దర్గా మిట్ట కథలు, పోలేరమ్మ బండ కథలు, ఇంకా చాలా కథలు, తర్వాత బాంబే టైలర్స్, ఇలాంటి అన్ని సంకలనాలన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. ఇవన్నీ కాకుండా చాలా ఇతర కథా సంకలనాలు కూడా ఆయన ఎడిట్ చేసి అచ్చువేశారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఈ పుస్తకాన్ని ఆయన ఎడిట్ చేసి అచ్చువేశారు. ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి చెప్పుకోబోయే ముందు జనరల్గా తెలుగు కథా సాహిత్యంలో ఎలాంటి కథలు వచ్చాయి, ఎలాంటి కథా సంకలనాలు వచ్చాయి, దీని ప్రత్యేకత ఏంటన్నది కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. దాదాపు 20వ శతాబ్దం తొలి రోజుల నుంచి ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో ప్రవేశించింది. పత్రికల రూపంలో విడిగా కథలు రచించి తర్వాత సంకలనంగా తీసుకొచ్చినవి, మాసపత్రికలు, దినపత్రికలు, వారపత్రికలు, వీటిలో కథా సాహిత్యం విరివిగా వచ్చింది. విశేషించి స్వాతంత్ర్యానంతరం వారపత్రికలు దాదాపు ఒక 2-3 దశాబ్దాల పాటు తెలుగు పాఠక లోకానికి మొత్తానికి కూడా వారపత్రికలు ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళల్లో పూర్తిగా దాని మీద ఆలంబించినటువంటి ఒక ఆలంబనగా, కథా సాహిత్యానికి ఒక ఆలంబనగా నిలిచాయి. సీరియల్ నవలలు అన్నది ఒక ప్రక్రియగా, పరంపరగా ఒక 3 దశాబ్దాల పాటు అలా వచ్చింది. ఈ సీరియల్ నవలలతో పాటు కథా సాహిత్యం కూడా ఈ వారపత్రికల ద్వారానే వెళ్ళి విరిసింది. దినపత్రికలు అప్పుడప్పుడు ఇచ్చినా కూడా ప్రధానంగా కథా సాహిత్యము వారపత్రికల ద్వారానే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ఈనాడు సంస్థ నుంచి వచ్చినటువంటి చతుర, విపుల, ఈ 2 కూడా నవలా సాహిత్యానికి, కథా సాహిత్యానికి విశేషమైన కృషి చేసినాయి. దాదాపు 40 సంవత్సరాల పాటు చాలా విలువైనటువంటి కథల్ని, విలువైనటువంటి నవలల్ని విపుల మనకు అందించింది. ఈ కథా సాహిత్యం మీద చాలా పరిశోధన కూడా జరిగింది. అయితే మనకి ఈ కథా సంకలనాలని 2 రకాలుగా మనం చేయొచ్చు. ఒకటి, ఒక కథా రచయిత తాను వేరు కాలాల్లో రచించినటువంటి కథలను కలిపి సంకలనంగా వేసిన ఒక రకం. అలా కాకుండా ఒక కాల పరిమితిలో వాసిరెడ్డి నవీన్ గారని ఇంకొక సుప్రసిద్ధ కథకుడు, ఆయన కూడా ప్రతి సంవత్సరం ఒక కథా సంకలనం వేస్తూ ఉంటాడు. ఇంకొక కవిమిత్రుడు ప్రతి సంవత్సరం వచ్చినటువంటి మంచి కవితలు తీసుకొని ఒక కవితా సంకలనం వేస్తూ ఉంటాడు. వాసిరెడ్డి నవీన్ గారు ఒక్కొక్క సంవత్సరంలో వచ్చినటువంటి మంచి కథలు తీసుకొని ఆయన కథలు వేస్తూ ఉంటాడు, ఒక సంకలనంగా వేస్తూ ఉంటాడు. ఇది ఒక రకమైనటువంటి సంకలనం. కానీ ఈ సంకలనం ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరంలో వచ్చినవి కావు, లేకపోతే ఒక వ్యక్తి రాసినవి కావు. అట్లాగే వేరు కథా రచయితల సంకలనాలు కూడా కొన్ని వచ్చినాయి. అది ఇంకో కేటగిరీ కింద చెప్పుకోవాలి. కానీ ఈ కేటగిరీకి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఒకే థీమ్కి సంబంధించినటువంటి కథలు తీసుకోవడం. అంటే ఒక కథా వస్తువు అన్నిటిలో కలిపి ఒకే రకమైన కథా వస్తువు ఉండేదాన్ని తీసుకొని అదే కథా వస్తువు మీద ఎంతమంది గొప్ప రచయితలు, ఎంతమంది గొప్ప కథలు వచ్చినాయని చెప్పి పరిశీలన చేసి వాటిలో మంచి వాటిని ఎన్నుకొని ఒక మంచి గొప్ప అభిరుచి ప్రకారం ఒక మంచి వాటిని ఎన్నుకొని ఆ ఎన్నుకున్నటువంటి వాటిని ఒక చోటుకి తీసుకొచ్చి ఒక క్రమంలో పెట్టి దాన్ని పాఠకులకు అందించినటువంటి గొప్ప పుస్తకం ఇది అని చెప్పాలి. దీని తర్వాత ఒకే థీమ్ మీద కవితా సంకలనం 1-2 నేను చూశాను, కానీ అవి ఇలా సంకలనం చేసినవి కాదు. కాబట్టి ఈ కేటగిరీలో ఇదే మొదటిదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత ఇటీవల యువ రచయితలు రాసినటువంటివి, వాళ్ళు డిపార్ట్ అయిపోయినటువంటి కథలు, కొన్ని ఆధునిక జీవితం మీద వచ్చినటువంటి కొన్ని కథలు కొంచెం అంటే ఒకే థీమ్ కాకపోయినా దానికి దగ్గరగా ఉండేలాగా రచించినటువంటి కథా సంకలనాలు వచ్చినాయి. దీని ప్రత్యేకత ఏంటంటే వాన కథలు. అంటే వర్షం పడుతూ ఉండగా ఈ వర్షం అనేది ఒక క్యాటలిక్ ఏజెంట్గా, అంటే ఒక వర్షంలో జరిగిన వేరు సంఘటనల ద్వారా
ఒక వర్షంలో ఒక వ్యక్తికి కానీ కొంతమంది వ్యక్తులకు కానీ మధ్యలో ఏర్పడినటువంటి ఒక సంఘటనలను ఆధారంగా చేసుకొని రచించినటువంటి కథలు ఇందులో మనకి కనిపిస్తాయి. అంటే వర్షం అన్నది జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది, కనీసం దైనందిన జీవితాన్ని, ఒక జీవితంలో ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అంటాం, జీవితంలో ఒక ఘట్టాన్ని, ఒక చోట జరిగిన దాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఆ వర్షం కారణంగానే మానవ సంబంధాల్లో ఉన్నటువంటి విలువలు ఎలా బయటకు వచ్చాయి, దీని ఆధారంగా చేసుకొని రచించినటువంటి కథలు ఇందులోకి వచ్చాయి. ఈ సంకలనంలో విశేషాలు ఏంటంటే, ఈ సంకలనాన్ని ఇలా తయారు చేయడం, దీని వెనక కొంత పరిశోధన ఉంటుంది, కొంత కృషి ఉంటుంది. ఒక సంపాదకుడు, ఖదీర్ లాంటి ఒక సంపాదకుడు, కథా సాహిత్యంతో లోతైన పరిచయం ఉన్నటువంటి ఖదీర్ లాంటి ఒక సంపాదకుడు బయలుదేరినా కూడా ఈ 1950లో వచ్చిన కథ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 1985 ఆ ప్రాంతం దాకా, 1990 దాకా వచ్చినటువంటి కథల్లో మంచి వాటిని ఏరుకొని ఇందులోకి తీసుకొచ్చాడు. అలా ఏరుకొని తీసుకురావటం అంత ఈజీ కాదు, దానికోసం వెతకాలి, పట్టుకోవాలి. ఒకవేళ కాపీరైట్ ఉంటే కాపీరైట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, దాన్ని యథాతథంగా కంపోజ్ చేయించాలి. కంపోజ్ చేసిన దాంట్లో ఏమున్నాయో, ఏమి తప్పులు ఉన్నాయో, తప్పులు చేస్తే సంపాదకుడి మీదకి దోషాలు వస్తాయి. ఇవన్నీ శ్రమ కోర్చి ఈ సంకలనం తీసుకొచ్చాడు. దీంట్లో 20 కథలు ఉన్నాయి. ఈ 20 కథలు కథా రచయితలు కూడా, వీళ్ళందరూ కూడా కథా సాహిత్యంలో శిల్పం రీత్యా, వస్తువు రీత్యా శిఖర స్థాయికి చేరుకున్నటువంటి కథా రచయితలు. ఒక పాలభూమి పద్మరాజు కానీ, ఒక రావిశాస్త్రి కానీ, ఒక దేవరకొండ బాలగంగాధర తిలక్ కానీ, బీనాదేవి కానీ, శారద. ఈ శారద ఆయన తమిళనాడులో ఉన్నటువంటి తమిళుడు ఆంధ్రదేశానికి వచ్చి తెలుగు నేర్చుకొని ఒక హోటల్లో సర్వర్గా ఉండి కొన్ని నవలలు, కథలు రాశాడు. దాదాపు 39 ఏళ్ల చిన్న వయసులో ఆయన చనిపోయాడు. కానీ ఆయన సృష్టించిన కథా సాహిత్యం, నవలా సాహిత్యం ఇప్పటికి కూడా తెలుగు వారికి ఒక మంచి ఆస్తిగా మనకు కనపడుతూ ఉన్నది. అది అలాంటి శారద, సత్యం శంకరమంచి, బిఎస్ రాములు, అట్లాగే మహేంద్ర అయోధ్యారెడ్డి, జగన్నాథ శర్మ, అట్లాగే గుమ్మ ప్రసన్న కుమార్, అద్దేపల్లి ప్రభాకర్, సావెం రమేష్, గంగుల నరసింహారెడ్డి, పుడూరు రాజిరెడ్డి. చివరిలో తన కథ వినయంగా వేసుకున్నాడు ఖదీర్ బాబు. ఇట్లా నేను 20 మంది పేర్లు చెప్పలేదు, పేర్లు చెప్పకుండా వదిలిపెట్టడం అనేది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఎక్కువ వస్తుంది. బండి నారాయణ స్వామి, అట్లాగే అయోధ్యారెడ్డి, వీళ్ళందరి మధ్యలో ఒక చుక్కల మధ్యలో పెద్ద చుక్కలాగా, చుక్కల మధ్యలో చందమామలాగా ఇంత 19 మంది మగవాళ్ళ రచనల మధ్యలో ఒక్క స్త్రీ రచన వచ్చింది. ఆ అమూల్యమైన స్త్రీ రచన కుప్పిలి పద్మది. గోడ అనే కథ ఆమె రచించారు. 19 మంది పురుష కథలు తీసుకున్నప్పుడు కనీసం 10% అయినా ఖదీర్ బాబు మహిళామణులు తీసుకోవచ్చు కదా. అంటే బహుశా వర్షం కథలు కానీ, లేకపోతే ఈ క్వాలిటీతో సమానమైన వర్షం కథలు కానీ ఖదీర్కి దొరికి ఉండకపోవచ్చు. అలా దొరికుంటే బహుశా ఇంకా 2-3 రచయిత్రులను, కథయిత్రుల కథలు ఇందులో ఖదీర్ బాబు చేర్చి ఉంటాడని చెప్పి నా నమ్మకం. అయితే ఇందులో ఉన్నటువంటి కథా విశేషాలు, ప్రతి ఒక్క కథలో కూడా వస్తువుపరంగా వైవిధ్యం ఉన్నది, నిర్మాణపరంగా వైవిధ్యం ఉన్నది. అంటే ఒక కథని మొదలు పెట్టడం, వ్యాప్తి చేయడం, పాత్రలను పరిచయం చేయడం, పాత్రల మనస్తత్వాన్ని చిత్రీకరించడం, కథను ముగించడం. కథను ముగించినప్పుడు ఆ ముగింపు అన్నది కథ చదివిన పాఠకుడిలో ఏ విధమైనటువంటి ఆలోచనలు రేకెత్తింపజేస్తుంది అని చూడటం. ఈ ఆలోచనలన్నింటినీ నేపథ్యంగా పెట్టుకొని ఆ కథ వాక్యాన్ని, పేరాన్ని దాన్ని చెక్కుకుంటూ వచ్చి ఒక నిర్మాణంలో ఒక ప్రకృష్టమైనటువంటి నిర్మాణాన్ని ఇవ్వటమే దీన్ని శిల్పం అని అంటున్నాం. శిల్పం అనే మాట అరిగిపోయి విపరీతంగా వాడిపోయి, ఇది ఈ రోజున శిల్పం అంటే ఏమీ అర్థం కాని పరిస్థితి కూడా వచ్చినటువంటి మనకు అనిపిస్తుంది. కవిత్వం గురించి చెప్పినా, నవలల గురించి చెప్పినా, కథల గురించి చెప్పినా కూడా అది ఓవర్ యూజ్డ్గా ఆ పదం కనిపిస్తున్నది. దీన్ని మనం నిర్మాణ కళ అని, నిర్మాణ కళా చాతుర్యం అని కూడా మనం దీన్ని చెప్పచ్చు. అయితే ఈ నిర్మాణ కళా చాతుర్యం దిశలో కూడా ఒక్కొక్క కథను తీసుకుంటే గుండెను తడతాయి. ఒక మానవ సంబంధాన్ని, ఆహా ఎంత గొప్పగా ఒక మానవ సంబంధాన్ని ఈ కథ చిత్రీకరించింది అని చెప్పగలిగేటట్టుగా ప్రతి కథ కూడా అట్లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కథల్లో ఉన్నటువంటి వస్తువుని మనం పరిశీలన చేద్దాం.
మొట్టమొదటి కథ పాలగుమ్మి పద్మరాజు రాసినటువంటి గాలివాన కథ. ఈ గాలివాన అనగానే దాదాపు తెలుగు కథలు చదువుకునేటటువంటి పాఠకులందరికీ కూడా ఇది గుర్తుంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే పాలగుమ్మి పద్మరాజు ఆయన సినిమాలకు కథలు రాశాడు. తర్వాత ఆల్ ఇండియా రేడియో ద్వారా కూడా ఆయన పరిచయం శ్రోతలకి. ఈ గాలివాన కథ ఒకసారి అంతర్జాతీయ కథల పోటీలో 2వ బహుమతి సంపాదించుకున్నది. అంటే అంతర్జాతీయ కథల పోటీకి వెళ్ళడం, అక్కడ 2వ బహుమతి పొందడం అనేది మామూలు విషయం కాదు. అయితే వర్షంలో ఒక రైలు ప్రయాణం, ఆ ఘటనలో ఒక సంపన్నుడైనటువంటి రావు గారు రైల్లో పోతూ ఉండటం, అందులో ఒక బిచ్చగత్తె ఎదురుపడటం, ఆ బిచ్చగత్తెకి రైల్లో భోగిల్లో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, ఆ వర్షం విపరీతం కావడం వల్ల రైలు ఒక చోట ఆగిన పరిస్థితి, ఆగిన తర్వాత వీళ్ళు ప్రయాణికులందరూ దిగి అక్కడ ఆ స్టేషన్లో ఉన్న ఒక గదిలో కూర్చొని ఉండటం, ఆ గదిలోనే అనుకోకుండా అదే బిచ్చగత్తె రావడం, వీళ్ళ మధ్యలో ఒక ఒక హ్యూమన్ రిలేషన్ ఎట్లా ఏర్పడింది, ఆ బిచ్చగత్తె ఎలా చనిపోయింది, ఆమె ఎలా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆ బిచ్చగత్తె మీద ఉన్నటువంటి వైముఖ్యం తర్వాత ఆమె మీద ఒక మానవతా దృక్కోణంతో ఏర్పడిన ఒక అభిమానంగా ఎట్లా ఏర్పడింది, ఈ బిచ్చగత్తె పాత్ర మనల్ని ఎలా కదిలిస్తుంది, ఈ వస్తువుతో జరిగినటువంటి ఈ కథ గాలివాన కథ. రావిశాస్త్రి గారి కథలో కూడా ఇలాంటి పురుషోత్తమరావు అని దుకాణం తాత వర్షంలో వాళ్ళ మధ్య జరిగిన ఈ కథ రచన అది కూడా మనల్ని పట్టుకుంటుంది. 3వ కథ బాలగంగాధర తిలక్ రాసినటువంటి కథ ఊరి చివరి ఇల్లు. ఈ ఊరి చివరి ఇల్లు నేను 2 సార్లు చదివాను. ఒకసారి చదివితే నాకు తృప్తి కలగలే, 2 సార్లు చదివాను. ఒక సైనికుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేయటం, ఊరు చివరి దాకా పోయిన తర్వాత ఆ తర్వాత నడవలేని అనుకోవటం, ఆ చివరిలో ఒక ఇల్లు కనబడితే ఆ ఇంట్లో ప్రవేశించడం, ఆ ఇంట్లో ఒక యువతి ఒక ముసలమ్మ కనిపించడం, అయితే ఈయనని ఆదరించి లోపలికి పిలవటం, పొడి బట్టలు ఇవ్వటం, తర్వాత అన్నం పెట్టడం, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ, ఆ కొద్ది సంభాషణలోనే ఒకళ్ళ మీద ప్రేమ కలగటం, ఆమెకి ఈయన తన మాజీ ప్రియుడా అని చెప్పి ఆమె అనిపించడం, పేరేమిటి అని అడగటం, ఈ సంబంధంలో వచ్చినటువంటి ఒక దీనిని ఆ ముసలమ్మ ఈమెని వైశ్యావృత్తిలోకి దింపాలని చూసినటువంటి ఆమెకి ఆదరణ ఇచ్చినటువంటి ముసలమ్మ ఈమెని గురించి చాలా వ్యతిరేకంగా చెప్పడం, తర్వాత విసిగిపోయిన అతను వెళ్ళిపోవడం, అతను వెళ్ళిపోయేటప్పుడు తన పరుసు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దాని ఉద్దేశం ఏంటంటే ఈమె అలాంటిదేమో డబ్బు కోసం ఇదంతా ఆదరించిందేమో అనుకొని ఆ పరుసు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న తర్వాత ఆమె గాయపడుతుంది, మనసులో విపరీతమైన గాయం ఏర్పడి ఆ పరుసును తీసుకుపోవాలని చెప్పి రైలుకి వెళ్ళిపోతాడని చెప్పి రైలు స్టేషన్ దాకా ఉరగడం, పరిగెత్తడం, ఆమె వెళ్ళేసరికేనే ఆ రైలు కదలడం, బాబుగారు అని పిలిస్తే అతను కనపడటం, పరుసుని ఆమె ఇసిరేసి కింద పడిపోవటం జరుగుతుంది. ఆమె కింద పడిపోయింది, ఆమె బతికుందో చచ్చిపోయిందో తెలియదు. ఆయన కిటికీలోని చూస్తాడు, అక్కడ కింద పడి ప్లాట్ఫామ్ మీద కింద పడి ఉంటుంది. ఆ పరుసు తీసుకొని చూస్తాడు, పరుసులో మాత్రం ఆ వాక్యం కథ చివర ఎలా మిగిలిపోతుందంటే ఆ పరుసులో ఆయన పెట్టిన డబ్బులు ఎన్నైతే ఉన్నా అన్నీ ఉన్నాయి. అంటే ఆమె ఒక పైసా కూడా తీసుకోలే. అంటే అసలు ఆ పరుసును ముట్టుకోవటమే పాపంగా ఆమె భావించింది. ఆ పరుసు చూస్తే డబ్బులు ఉన్నాయి కానీ ఆయన ఫోటో అందులో లేదు. ఈ వాక్యంతో కథ ముగుస్తుంది. ఇక్కడ పాఠకుడికి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ మానవ సంబంధం కథలో ఎక్కడ ఆగిపోయింది, ఆగిపోయిన తర్వాత ఈ మానవ సంబంధం ఎలా పరిణమించే వీలు ఉంటుందని చెప్పి ఒక కథ ముగించిపోలేదని చెప్పడానికి ఉన్నట్టుగా ఆ కథ ముగింపు ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి కథ ముగింపు మనకు అక్కడ కనిపిస్తుంటాయి. ఇట్లా గుండెను పట్టుకొని అట్లా ఆపేలాగా ఉండేటటువంటి కథలే ఇందులో చాలా మనకి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బీనాదేవి, ఈ బీనాదేవి అంటే ఒక భార్య భర్త పేరు మీద వచ్చినటువంటిది. అది ఆ బీనాదేవి చెప్పినటువంటి కథలో ఒక ఆస్తిపరుడు ఉండటం, ఒక సేటు అనమాట. ఆయన చుట్టూ ఆస్తి కాజేయడానికి చేరడం, ఆయన పిల్లలు లేకపోవడం, 2 సంతానం కలగడం, ఆ వర్షం అన్నది ఈ పాత్రను ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పడం కనపడుతుంది. అట్లాగే సత్యం శంకరమంచి గారి కథ ఇందులో చిన్నది. ఈయన అమరావతి కథలోంచి ఇది తీసుకున్నట్టున్నాడు. అయితే అమరావతి కథలు అన్నవి ఇవన్నీ కూడా ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చినాయి. ఈ కథలు వస్తున్న రోజుల్లో చదివాను వీటిని. సత్యం శంకరమంచి గారు ఇప్పుడు లేరు ఆయన. అయితే అమరావతి కథలు ఆ పత్రిక కోసం ఉన్నటువంటి లిమిట్లో రాయడం వల్ల 3 పేజీలు ఎట్లా వచ్చిన ఇవి మనకి కనిపిస్తాయి. ఇది ఇదొక కథ. తర్వాత బిఎస్ రాములు గారు ఆయన సుప్రసిద్ధ కథకుడు, ఆయన
పర్టికులర్గా తెలంగాణ జీవితం మీద చాలా 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 కథలు రాశారు. ఆ కథలన్నింటిలో కూడా మంచి కథ ఇందులో తీసుకొచ్చారు. అందులో ఆయన ఈ తెలంగాణ భాషలో రాస్తూనే గవ ఆదాయం లేదు, గడియ తీరిక లేదు, ఇలాంటి తెలంగాణ పలుకుబడిని చెప్పడం, ఆ వర్షం ప్రభావం అప్పుడున్నటువంటి పాత్ర మీద ఎట్లా ఉందని చెప్పడం, ఇవన్నీ కాకుండా ఆయన ఈ తెలంగాణ సజీవమైన తెలంగాణ భాషలోనే యమకాలంకారాన్ని రకరకాలుగా చమత్కారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ కథ కూడా ఈ వర్షానికి దీనికి ఉన్నటువంటి ఈ అనుబంధంతో కూడా ఇది మనల్ని ఆకట్టుకుంటుంది. నాకు ఇందులో ఇంకా బాగా నచ్చిన కథ ఒకటి ఉన్నది. మహేంద్ర, అదేపల్లి మహేంద్ర అయిన ఇది 1983లో వచ్చింది. అతడి పేరు మనిషి. ఈ కథ కూడా ఒక ఆయన ఈ గోదావరి ప్రాంతంలో ఒక ఊరికి వెళ్ళటానికి బయలుదేరతాడు. పడవ దాటి అవతలకి వెళ్ళాలి, కానీ గోదావరి ఉగ్ర రూపంలో ఉంది, పడవలు ఎవరు వేసే పరిస్థితి లేదు, అక్కడ చూస్తే కనపడదు. చివరికి ఆ ఒడ్డున ఒక ఇల్లు కనపడుతూ ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లోకి వెళ్తే అప్పటికే తడిసిపోయి ఉన్నాడు. ఆదరించి లోపలికి పిలుస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలు ఇస్తారు. నీకు ఎంతైనా డబ్బులు ఇస్తా పడవ కట్టవా అంటే, మీరు ఎంత ఇచ్చినా ప్రాణం పోగొట్టుకోలేం కదండి, పడవ కట్టను అంటాడు. వాళ్ళు వండిందే పెడతారు, వాళ్ళకి ఇచ్చినటువంటి బట్టలే ఇస్తారు, ఎంతో ఆదరంగా చూస్తారు. వాళ్ళు కింద పడుకొని ఒక మంచం ఇస్తారు ఆయనకి. ఆ గుడ్డి దీపం వెలుగులో హోరుమని గాలు బాణం వస్తూ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. తెల్లవారి పొద్దున వెళ్ళి ఆయన అమలాపురం మీద ఇంకో చుట్టూ తిరిగి ఇంకో తన ఊరికి పోవటానికి దారి చూపిస్తాడు. అతను వచ్చి ఆ పడవ ఇంటి అతను వచ్చి చూపిస్తాడు. వెళ్ళే ముందు ఆయన డబ్బులు ఇవ్వబోతాడు. వెళ్ళే ముందు ఆయనకి డబ్బులు ఇచ్చి 200, ఆ రోజుల్లో 200 అంటే చాలా ఎక్కువ అమౌంట్, అది ఇచ్చి నన్ను చాలా సొంత మనిషిలాగా చుట్టంలాగా ఆదరించారు, డబ్బులు తీసుకోమంటే. ఇక్కడ ఈ హ్యూమన్ రిలేషన్ గురించి ఈ కథ చిత్రీకరిస్తుంది. మానవ సంబంధం ఎలా ఉంటుంది. బాబు మీరు ఇంతటి వర్షంలో వచ్చారు, నేను పడవవాడినే కానీ పడవ నడపడానికి అన్నట్టుగా నేను తీసుకోలేదు. నేను తీసుకొని ఏం నాకు విలువ లేకుండా పోతుంది. నేను నా ఇంట్లో వాడు ఒక మనిషిగా నేను అన్నం పెట్టాను, మీకు బట్టలు ఇచ్చాను, కూర్చున్నాను, మీకు ఆ మాత్రం నేను సాయం చేయకపోతే నేను మనిషిని ఎట్లా అవుతానండి? ఇదే పరిస్థితుల్లో నేను మీ ఇంటి ముందు వస్తే వర్షం వస్తుంటే నన్ను బయట నుంచి నిలబెట్టి ఉంచుతారా? మీరు కూడా నన్ను లోపలికి పిలుస్తారు కదా అని చెప్పి అనుకుంటూ వెళితే ఇతను నిజంగానే తనలో తాను అనుకున్నాడు. ఇదే పరిస్థితి అతనికి జరిగి నేను ఇంట్లో ఉండి అతను బయట ఉంటే నేను కూడా ఇలాగే ఆదరించి ఉండేవాడేనా, ఈ వ్యక్తిని నేను కూడా ఇలాగే ఆదరించి ఉండేవాడిని అని కూడా ఆయన అనుకుంటాడు. ఇలాంటివి చివరి దాకా కూడా కథలు ఉన్నాయి. ఇంకా 2-3 విషయాలు చెప్పి నేను ఆపేస్తాను. ఇది ఏంటంటే, ఇందులో అయోధ్యారెడ్డి తెలంగాణ నేపథ్యంలో గాలివాన రాశాడు. తెలంగాణ దొరలు వర్షంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళను ఎలా వేధిస్తారన్నది అందులో మనకి కనిపిస్తుంటుంది. కొప్పిలి పద్మ కథ ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షకంగా ఇందులో ఉన్నది. గోడ కథ అయితే ఒక యువకుడు ఒక బస్ స్టాప్లో నిలబడతాడు. వర్షం జోరుగా వస్తుంది, బస్సులు కూడా కదిలే పరిస్థితి లేదు. ఈయన ఎక్కడికో పోవాలని అక్కడ నిలబడతాడు. ఈ లోపల తనకు తెలిసిన పరిచయం ఉన్నటువంటి ఒక మహిళ అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి నిలబడితే ఆయన అంటాడు, హలో నువ్వేనా, తెలిసిందాన్ని కదా, వర్షంలో ఎక్కడికి పోదంటే నేను పలానా చోటికి పోవాలనుకుంటున్నా అని ఆమె అంటున్న తర్వాత అతని ఇంట్లోకి వెళ్తారు. అతను ఒక్కడే ఉంటాడు, కుటుంబం లేదు అప్పటికి. సో విన్న తర్వాత వీళ్ళిద్దరూ ఆమెకి తన బట్టలు ఇస్తాడు, తల తుడుచుకుంటుంది, రెడీ అవుతుంటుంది, కూర్చుంటుంది. వాళ్ళు ఏదో వంట వండుతాడు, అతను తింటారు. తిన్న తర్వాత ఇద్దరు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా సరదాగా మాట్లాడుకుంటారు. ఈ మధ్యలోనే ఒక ప్రణయం, అంటే వాళ్ళ స్నేహం ఉన్నది ఆల్రెడీ అప్పటికే, వాళ్ళిద్దరు స్నేహం, వాళ్ళిద్దరు ఒక రొమాంటిక్ సీన్ అక్కడ ఆమె చిత్రిస్తుంది. దాంట్లో అతను ఆమెను ముద్దులు పెట్టుకుంటాడు, అతను దగ్గర తీసుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ముద్దులు పెట్టుకుంటాడు. ఆమె కూడా ఆనందిస్తుంది, కానీ కాదనదు. కానీ ఇద్దరు అలా చుట్టుకుపోయి ఒక శారీరక సుఖాన్ని పొందే సమయంలో ఆమె నిరాకరిస్తుందని నెడుతుంది. ఇక్కడ పద్మ ఆ వ్యక్తిత్వ చిత్రణ చాలా గొప్పగా చేసింది. ఆమె ఎందుకు వద్దంటుంది, ఆ వద్దంటానికి కారణం ఏంటి, దాని వెనుకున్న మనస్తత్వం ఏంటి, చాలా ఒక స్త్రీ పాత్రని అద్భుతంగా చిత్రించింది ఇక్కడ కొప్పిలి పద్మ. చాలా బాగా చేసింది అమ్మాయి. ఇది నాకు అంటే స్త్రీవాదం అన్నది కానీ స్త్రీ వ్యక్తిత్వాన్ని చెప్పటంలో ఆ వర్షం అన్నది ఈ కథకి నేపథ్యంగా ఉండటంలో, అంటే కథ సంఘటన మలుపు తిప్పడానికి వర్షం ఉపయోగపడటం, ఆ సంఘటనలో ఎలా జరగటానికి వీలుందన్న దాన్ని చిత్రీకరించి దాంట్లో ఆమె వ్యక్తిత్వాన్ని
ఎంత గొప్పగా చెప్పగలిగిందని చెప్పి ఈ కథ నాకు చాలా గొప్పగా నాకు అనిపించింది. అంటే ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కానీ కానీ అదే సందర్భంలో ఆ పురుషుడిని దుర్మార్గుడు చిత్రించలే. కథ రచయితలు తలుచుకుంటే ఆ పురుషుడు అక్కడ ఆగిపోయి స్నేహం దగ్గర అక్కడే ఆగిపోయినాడు, కానీ ఇంకా దుర్మార్గానికి దిగి చూపించలే. ఇది రచయితలకు ఉన్నటువంటి నైపుణ్యం. అంటే ఇద్దరు, ఒక స్నేహితురాల మధ్యలో ఉన్నటువంటి మానవ సంబంధంలో ఉన్న ఒక కోణాన్ని చాలా నైపుణ్యంతో చిత్రీకరించారు ఆమె. అంతా చెప్తే బాగోదు, ఈ కథ చదివితే మీకు చాలా బాగుంటుంది. ఇలాంటి కథలు మనకి ఇందులో మనకు కనిపిస్తుంటుంది. అట్లాగే బండి నారాయణ స్వామి గారి వర్షం లేమితో ఉన్నటువంటి ఒక అద్భుతమైన రాయలసీమలో కరువు ప్రాంతాల్లో రైతులు పడినటువంటి ఆ బాధని ఆయన చెప్తాడు. అతడు మనిషి కథ, అది మనం ఇంతకుముందు ఇప్పుడే మనం చెప్పుకుందాం. తర్వాత జగన్నాథ శర్మ గారి కథ కూడా చాలా బాగుంది. తర్వాత గాలివాన అని ఇంకొక అయోధ్య రెడ్డి గారి కథ వచ్చింది. ఉత్తరపొద్దు సాగం రమేష్ రాసినటువంటి కథ మనకు తెలియనట్టు, సాధారణంగా తెలుగు ప్రజలకు తెలియనటువంటి ఒక భిన్న ప్రపంచాన్ని మనకి ఇందులో చూపిస్తాడు. ప్రళయ కావేరి అంటే ఆ పులికాట్ సరస్సుకి ఆ ప్రళయ కావేరి అని పేరు ఉంటుంది. అది ఆ పులికాట్ సరస్సులో రకరకాల వేరు వేరు దీవులు ఉంటాయి. చిన్న దీవి, పెద్ద దీవి, ఇట్లా దీవులు ఉంటాయి. ఆ దీవుల్లో కూడా కొన్ని గ్రామాలు ఉంటాయి. సాధారణంగా మెయిన్ ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామాలకు పోవడం కానీ అక్కడ జీవితం ఎలా ఉంటుంది కానీ తెలుసుకోవడం జరగదు. అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, మనుషులు ఎట్లా బతుకుతారన్నది కూడా బయట ప్రపంచానికి సరిగా తెలియదు. అలాంటి దాన్ని ఈ కథ రాయడానికి క్షేత్ర పరిశోధన చేస్తే తప్ప ఈ కథ రాయడం సాధ్యం కాదు. ఈ కథని అద్భుతంగా చిత్రించాడు సాయం రమేష్. భాషోద్యమకారుడు, తెలుగు భాష వ్యాప్తి కోసం చాలా గొప్పగా కృషి చేస్తున్నటువంటి ఈ పరిశోధకుడు చాలా గొప్ప కథకుడు కూడా. చాలా గొప్ప కథ రాశాడు. అట్లాగే గంగుల నరసింహారెడ్డి గారి వాన కథ ఈ వర్షంలో ఉండేటువంటి వ్యవసాయదారుడి జీవితాన్ని కూడా ఎలా చిత్రించింది. మృగశిర అజయ్ ప్రసాద్ రాసినటువంటి ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే ఇందులో మనుషుల పాత్రలు ఉండరు. ఒక కాకి, ఒక గువ్వ, ఈ రెండు మాట్లాడుకుంటుంటాయి. అంటే పక్షుల జీవితం అందులో ఎలా ఉంటుందని చెప్పడం అనమాట. అది చాలా చక్కగా రాశాడు. అది ఆ వర్షంలో మనుషుల జీవితాలే కాకుండా జంతుజాలం, పక్షిజాలం ఎలా అనుభవిస్తుందని చెప్తాడు. ఇంకొక మనం వదిలిపెట్టలేని ఒక కథ ఏంటంటే నగరంలో వాన. నగరంలో వాన అనగానే కుందూరు ఆంజనేయులు గారి సుప్రసిద్ధ కవిత మనకు గుర్తొస్తుంటుంది. వర్షాలంలో ఉన్నప్పుడు నగర జీవితం ఎలా ఉంటుందని చెప్పి ఆయన చాలా గొప్పగా మంచి కవిత రాశాడు. పుదూరు రాజిరెడ్డి ఈయన నగరంలో వాన నగరంలో వర్షం కురిసినప్పుడు, హైదరాబాద్ నగరంలో కురిసినప్పుడు వర్షం బాగా జోరుగా కురిస్తే జనజీవితం ఎలా ఉంటుందని చెప్పి అత్యద్భుతంగా వర్ణించాడు. వీడియో తీసి చూపించినట్టు వర్ణించాడు. పోతన భాగవతంలో కొన్ని ఘట్టాల్లో ఆయన ఒక పెద్ద వీడియోగ్రఫీ తీసి ఆ దృశ్యాలన్నీ మనకి ఎట్లా చూపిస్తాడో, రాజిరెడ్డి నగరంలో ఉన్నటువంటి నగర జీవితం అంటే దాదాపు ఇది ఒక 10 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఈ కథ. కానీ ఇప్పుడు రాసినటువంటి ఇదే నగరంలో వాన అయితే నగరంలో కారులు పడవల్లాగా ఎట్లా పోతాయని కూడా వర్ణించి ఉండేవాడు. కానీ ఈ నగర జీవితంలో ఉన్నటువంటి ఈ దీన్ని ప్రతి కోణాన్ని దీంట్లో చూసి చిత్రంగా వర్ణించాడు. వీధులు ఎలా ఉంటాయి, మనుషులు ఎట్లా ఉంటారు, దేని కింద తలదాచుకుంటారు, వర్షం పోయిందాక ఏం జరుగుతుంటుంది, షాపుల్లో వాళ్ళు లోపలికి ఎలా పోతారు, ఎక్కడెక్కడ నక్కుంటారు, దాని ప్రభావం ఎలా పడుతుంది. అది చదువుతుంటే మనకి అసలు ఆ దృశ్యం అంతా అక్షరాలలో నుంచి ఆ ప్రపంచం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. గమ్మత్ ఏంటంటే రాజిరెడ్డి రాసిన ఈ నగరంలో వాన ఈ కథలో కథ లేదు, పాత్రలు లేవు, మొత్తం చిత్రణే పాత్ర, మొత్తం చిత్రణే ఒక కథ. అంటే నగరంలో మొత్తం వాన గురించే ఉంటుంది, ఇంకేం ఉండదు ఇందులో. మిగతా కథల్లో పాత్రలు ఉంటాయి కానీ వాన గురించి ఇందులో ఉండదు. ఇక ఖదీర్ బాబు కథ ఒక సాయంత్రపు అదృష్టం. ఈ ఖదీర్ బాబు కథలో కూడా ఈయన సర్వసాధారణంగా మానవ జీవితాన్ని వర్షం ఎలా ప్రభావితం చేస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఖదీర్ బాబు కథలో మిగతా కథల్లో కంటే దీంట్లో నాకు కనిపించిన ఒక వైవిధ్యం ఏంటంటే కనిపించింది, వర్షంలో మనిషి ఆ ఘటనలే మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో ఈ కథలో చాలా తాత్విక ధోరణి కనిపిస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కవిత్వం రాశాడు. అంటే రచయితలు చాలామంది కథా రచయితలు వీళ్ళు
వాళ్ళు కవులైనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే వచనం కాకుండా కవిత్వం ఎక్కువ రాసి రీడబిలిటీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి నవల్లో కథలు ఉన్నాయి మనకి. కానీ ఇందులో ఖదీర్ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. మధ్య మధ్యలో కవిత్వం రాస్తుంటాడు, తాత్విక చింతన గురించి మాట్లాడుతుంటాడు, మధ్యలో అక్కడక్కడ వచన కవితలు తొంటలు మనకు కనిపిస్తుంటాయి. కానీ అది ఇబ్బంది పెట్టకుండా కథా స్రవంతికి, అంటే కథ నడిచే మార్గానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు, చేశాడు. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే 20 కథలు ఆయన ఇందులో చూపించాడు మనకి. గొప్ప కథల్ని సెలెక్ట్ చేసి ఇందులో ఒక గొప్ప సంకలనాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఒక సంకలనకర్తకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాన్ని కూడా ఆయన ముందు మాటలు చెప్పాడు. ఇప్పుడు వచ్చిన 20 కథల్లో ఉన్నటువంటి మానవ జీవితాన్ని మాత్రమే కాకుండా వర్షం మీద ఆధారపడిని ఎన్ని కథలు ఇంకా సేకరించడానికి వీలుందో రాశాడు. అదేంటో చూడండి. బొగ్గు గనుల మీద ఎడతెరిపి లేకుండా కురిసే వాన ఎలా ఉంటుంది, గోండు తండాలపై రేపవలు కురిసే వాన, అడవి లోపల తుపాకులపై అర్ధరాత్రి చప్పా పెట్టకుండా ఉరిమే వాన, చార్మినార్ గోడలకు ఆనుకొని కూర్చున్న అత్తరు వాలాపై అదాటును కుమ్మరించే వాన. చూడండి ఎన్ని జీవన దృశ్యాలు, ఒక్కొక్క వాక్యంలోనే కొన్ని జీవన దృశ్యాల గురించి చెప్తున్నాడు. వాన. అట్లాగే బెస్త పడవల వీపుల మీద తీరం పొడవున సాగే ఉక్కిరి బిక్కిరి వాన, కనకదుర్గ పాదాల చెంత కుంకుమ అవ్వే అవ్వ వదనం, పై చిందే పెత్తనపు వాన, వీధుల్లో వరద పారగా ఛత్రిని అలాగే పట్టి దాని కిందని తెగుని చెప్పును కుట్టే సూది దారాలపై చిట్లే పైవర్గపు వాన, శేషాచలం సానువుల్లో చిలుం ముట్టించే వాన, అరకు సీమలలో పసుపు పూలను పూసే వాన, అసంఖ్యాక ఆడవాళ్ల గుండెల్లో మేట వేసి జడురాలిగా మారి కదలక మెదలక కొరవటమే మర్చిపోయిన వాన, మంచి మగవాడి వెచ్చని అశ్రువు వంటి వాన. ఎన్నో వానలకు కథల్లో చోటు ఉంది, చోటు ఇవ్వాల్సి ఉంది అంటాడు. ఒక సంకలనం చేసినటువంటి సంపాదకుడు ఒక బాధ్యతాయుతంగా ఇదే విషయం మీద ఎన్ని రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. అంటే ఇన్ని సంఘటనలు తీసుకొని వర్షం కథలు ముందు ముందు యువ కథకులు రాసే అవకాశం ఉందని చెప్పాడు. ఇటీవలి వచ్చినటువంటి ఉత్తమ వాన కథలు ఈ కథా సంకలనం ఇటీవల వచ్చిన అన్ని కథా సంకలన కంటే భిన్నమైనది. ఈ ప్రక్రియలో ఇది మొదటిది. అంటే ఒక థీమాటిక్గా ఒక సంకలనం తయారు చేయడంలో ఇది మొదటిది అని నేను చెప్పదలుచుకున్నాను. నాకు అందినంతవరకు, నా పరిజ్ఞానం వరకు ఇదే అలాంటి సంకలనాలు ఇది మొదటిది. పైగా దీన్ని ఛాయా పబ్లికేషన్స్, మోహన్ గారు దీన్ని పబ్లిష్ చేశారు. ఇది 3వ ప్రచురణ. కథా సాహిత్యం పుస్తకాలు అమ్ముడుపోవట్లేదు అంటారు. 3 సార్లు పబ్లిష్ అయింది ఇప్పటికే. ఛాయా పబ్లికేషన్స్ వాళ్ళు చాలా మంచి అభిరుచితోటి చాలా మంచి పుస్తకాలు, ప్రపంచ సాహిత్యంలో ఉన్న మంచి కథా సాహిత్యాన్ని కూడా తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. చాలా మంచి కథలు అందిస్తున్నారు, మంచి పుస్తకాలు తీసుకొస్తున్నారు. అదే ఛాయా వాళ్ళు ఈ పబ్లిషర్స్ దీన్ని తీసుకొచ్చారు. ఇంత మంచి పబ్లికేషన్ తెచ్చినందుకు వాళ్ళని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల నేను ఒక వీడియో అప్లోడ్ చేయగానే అది మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడవచ్చు. అంతేకాకుండా మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీలాగా ఎంతోమంది దీన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. ఎన్నో వేల మంది నా ఛానల్ చూస్తున్నారు, కానీ కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఇది చేరే అవకాశం ఉంటుంది. నమస్తే.